మూడు పార్టీల మధ్య ప్రధానంగా పోటీ జరిగింది. మరి పోలింగ్ ఏ పార్టీకి ఎక్కువ పడింది? రెండు పార్టీల మధ్య పోటీ ఉందా? మూడు పార్టీల మధ్య ఉందా? ప్రజానాడి ఎలా ఉంది? ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపారు? మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు తెలంగాణ ఉద్యమకారులు అలాగే రాజకీయ విశ్లేషకులు తెలంగాణ విఠల్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే. సో ఓటింగ్ సరళి 60% అయితే ఉంది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మాత్రం తగ్గింది, కానీ గత లోక్సభతో పోలిస్తే 2% పెరిగి 65% అయితే ఓటింగ్ నమోదైంది. ఈ ఓటింగ్ సరళి చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అసలు? ప్రధానంగా ఏ ఎలక్షన్స్ అయినా కూడా ఇప్పుడు మోడర్న్ వార్ఫేర్లో నెరేటివ్ ఎవరు సెట్ చేస్తున్నారు, పర్సెప్షన్ మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ వర్సెస్ దొరల తెలంగాణ వర్సెస్ ప్రజల తెలంగాణ, అంటే కేసీఆర్ నియంత పాలన వర్సెస్ తెలంగాణ సమాజంలో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఉద్యమకారులు కానీ, అమరవీరుల కుటుంబాలు కానీ, నిరుద్యోగులు కానీ, ప్రశ్నించే గొంతులు అన్నీ కూడా పోరాడడంతో కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అయింది. అప్పుడున్న నెరేటివ్ వేరు, ఇప్పుడున్న నెరేటివ్ తీస్తే ఒకవైపు బీజేపీ బ్రాహ్మణ్ బనియా పార్టీ, ఇది రిజర్వేషన్లకు వ్యతిరేకం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక నెరేటివ్ క్రియేట్ చేసింది. రేవంత్ రెడ్డి ఆర్ఆర్ ట్యాక్స్, ఇక్కడ వచ్చిన ట్యాక్స్లు అన్నీ కూడా ఢిల్లీకి పోతున్నాయని ఒక నెరేటివ్ బిల్డ్ చేసింది. యాక్చువల్గా ట్రయాంగిల్ ఫైట్గా జరగాల్సిన ఎలక్షన్, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మొన్నటిదాకా అధికారంలో ఉన్న పార్టీ, 39 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, బీజేపీ జాతీయ పార్టీ. విచిత్రంగా ఏంటంటే ట్రయాంగిల్ ఫైట్ జరుగుతుంది అన్నది కాస్త చాలా చోట్ల బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, లేకపోతే అర్బన్ ఏరియాలో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్ని చోట్ల ఉంది. అంటే రెండు జాతీయ పార్టీలు. ఇది పార్లమెంట్ ఎలక్షన్ అంటే ప్రధానమంత్రిని ఎన్నుకునే ఎలక్షన్. టీఆర్ఎస్కి ఓటు వేయడం వల్ల ఏం లాభం లేదు, ఎందుకంటే గల్లీలోనే వాళ్ళకి ఇజ్జత పోయింది, ఢిల్లీలో వీళ్ళకి వచ్చినా కూడా ఉపయోగం లేదు అనే దాంతో ప్రధానంగా ఈ 17 ఎంపీ సీట్లు తీసుకుంటే మనము ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడిచింది. అక్కడ బీజేపీకి కొంచెం ఎడ్జ్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. కాంగ్రెస్ క్యాండిడేట్ కూడా మంచి క్యాండిడేట్. అది రిజల్ట్ వచ్చేదాకా ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు. నెక్ టు నెక్ ఫైట్ నడుస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు ఏమో మాదే సీట్ అని చెప్తున్నారు, బీజేపీ వాళ్ళు మాదే అంటున్నారు. కాబట్టి అది టఫ్ వార్లో పెట్టచ్చు. మనం పెద్దపల్లి కాంగ్రెస్ గెలవడానికి అవకాశం కనబడుతుంది. సెకండ్ మనకి తీసుకుంటే కరీంనగర్లో బండి సంజయ్ అగ్రెసివ్ నేచరు, హిందుత్వవాదము, మోడీ ఇమేజ్, ప్లస్ అటువైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి వినోద్ కుమార్ ఎక్స్పీరియన్స్, కాంగ్రెస్ పార్టీ నుంచి వెల్చాల జగపతిరావు కొడుకు వెల్చాల రాజేందర్ రావు అని డబ్బు సంచీలు దాదాపు 80 కోట్లు ఖర్చు పెట్టిరని చెప్తున్నారు. మరి ఇప్పుడు అక్కడ హిందుత్వం గెలుస్తుందా, బీసీ వాదం గెలిస్తే బండి సంజయ్ గెలవాలి. ఇప్పుడు ఈ రోజున్న పరిస్థితి చూస్తే బండి సంజయ్ గెలవడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా నిజామాబాద్కి వస్తే అక్కడ ముస్లిం మైనారిటీ ఓట్లు ఉన్నాయి, ముస్లిం అగ్రెసివ్ ఆర్గనైజేషన్స్ కొంత ఉన్నాయి. కాబట్టి ముస్లిమ్స్ గుండుగుత్తాగా కాంగ్రెస్ పార్టీకి వేయడము, బీఆర్ఎస్ నుంచి క్యాండిడేట్ మునూరు కాపు క్యాండిడేట్ ఆయన వాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి కొంత అరవింద్ ఓటు తినడంతో అరవింద్కి రావాల్సిన మెజార్టీ కన్నా కొద్దిగా తగ్గుతుంది. అరవింద్ బయటపడే అవకాశాలు కనబడుతున్నాయి అక్కడ. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సెకండ్ లీడ్లో ఉందంటారా? కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంది, బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్లో ఉందని చెప్పచ్చు అక్కడ. అంటే ఈ రోజు మనకున్న సమాచారం ప్రకారం నిజామాబాద్ అయిపోయాక కరీంనగర్ అయిపోయింది, ఆదిలాబాద్ అయిపోయింది, పెద్దపల్లి అయిపోయింది. ఇప్పుడు మనకి ఇంకా మీరు అడగండి కాన్స్టిట్యూన్సీ. వరంగల్ విషయానికి వద్దాం. వరంగల్ ఇప్పుడు వరంగల్ ఒక మహబూబాద్ ఉన్నది, అలాగే దాని పక్కన ఖమ్మం ఉంది. ఈ మూడు పరిస్థితి ఏంది? ఒకవైపు కడియం కావ్య ఉన్నారు, అక్కడ మహబూబాద్ విషయానికి వస్తే ఇప్పుడు కవిత ఉన్నారు, అక్కడ అజ్మీరా గారు పోటీ చేశారు, దాంతోపాటు అక్కడ బలరాం నాయక్ పోటీ చేశారు. వరంగల్ స్వతహాగా ఉద్యమాల జిల్లా, వరంగల్ కిల్లా అంటారు. వరంగల్లో లెఫ్ట్ ఉంటారు, ఎక్స్ట్రీమ్ లెఫ్టిజం ఉంటుంది, ఆర్ఎస్ఎస్ హిందుత్వం ఉంటుంది, అదేవిధంగా తెలంగాణ వాదం ఉంటుంది. ఈ 10 సంవత్సరాల్లో కేసీఆర్ చేసిన అరాచక నియంత పాలనతోటి ఆటోమేటిక్గా తెలంగాణ వాదం కాస్త కొంత రైట్ వైపు టిల్ట్ అయింది, కొంత కాంగ్రెస్ వైపు టిల్ట్ అయింది. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ ఈజీగా గెలిచాల్సిన సీటు కడియం కావ్యకి టికెట్ ఇవ్వడంతో అటు కాంగ్రెస్ క్యాడర్ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ టికెట్ ఇస్తే బీఆర్ఎస్ టికెట్ డబ్బులు వదిలిపెట్టి కాంగ్రెస్ టికెట్ తీసుకోవడంతో బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కడియం కావ్యకి ఓడిపోవాలని పనిచేయడం జరిగింది. కాబట్టి ఆరూరి రమేష్ ఎమ్మెల్యేగా ఓడిపోయిన అభ్యర్థికి ఇలా ఎంపీ స్థాయికి టఫ్ ఫైట్ ఇచ్చిండు. అక్కడ వరంగల్ జనరల్గా కాంగ్రెస్కి ఎడ్జున్న సీటు, బట్ ఆరూరి రమేష్ ఎంతవరకు టఫ్ ఫైట్ ఇస్తాడు అని చూస్తే అక్కడ ఆ రిజల్ట్ వచ్చేదాకా కూడా మనం ఆశ్చర్యకరమైన రిజల్ట్ వచ్చినా చెప్పలేము. ఈరోజు పొజిషన్ అయితే కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఉంది. మహబాద్ బేసికల్గా ట్రైబల్స్ ఉన్నది, లంబాడీలు బంజారాలు ఉన్న సీటు. బలరాం నాయక్ అక్కడ పార్లమెంట్లో కొట్లాడిండు, స్వతహాగా ఉద్యమకారుడు, మంచోడు, కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి, తెలంగాణ ఉద్యమకారుడు కూడా, పార్లమెంట్లో కొట్లాడినాడు. ఖచ్చితంగా మహబాద్ కాంగ్రెస్ కొంత ఎడ్జ్ కనబడుతుంది. కొంత బంజారాస్, లంబాడీస్లో బీజేపీకి కొంత ఓటు వచ్చే అవకాశం ఉంది. అక్కడ బీఆర్ఎస్ క్యాండిడేట్ కూడా కొంత ఓటు బ్యాంక్ ఉంది. బట్ మహబాద్ అనేది కాంగ్రెస్కి వస్తుంది. అదేవిధంగా ఖమ్మం కూడా కాంగ్రెస్కి వచ్చే సీటు. క్యాండిడేట్ కనుక ఇంకెవరైనా బీసీలకు ఇచ్చి ఉంటే ఇంకా మెజారిటీ ఇంకా లక్షల్లో పెరిగేది. అక్కడ ఏమైందంటే ఖమ్మం జిల్లా అంటే పూర్తిగా ఖమ్మం జిల్లా అనే ఒక పేరు వచ్చింది. ఇప్పుడు ఖమ్మ ప్లస్ రెడ్డి కాంబినేషన్లో వెంకటేష్ చుట్టము,
పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియంకుడు కావడంతో మిగతా ఎస్సీ ఎస్టీ బీసీలు కొంత అసంతృప్తిగా ఉన్నారు. అంటే ఉన్న పోస్టులన్నీ కమ్మోళ్ళకైనా రెడ్డోళ్ళకైనా, ఎంపీటీసీలు వాళ్ళే, జెడ్పీటీసీలు వాళ్ళే, ఎమ్మెల్యేలు వాళ్ళే, ఎమ్మెల్సీలు వాళ్ళే, నామినేటెడ్ పోస్టులు వాళ్ళే, పార్టీ పదవులన్నీ ఒక కమ్మ సామాజిక వర్గానికి లేదంటే రెడ్డికి ఇస్తున్నారని ఒక అసంతృప్తి ఉంది. బట్ కాంగ్రెస్ 100% అక్కడ గెలవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా నల్గొండ తీసుకుంటే కూడా నల్గొండ కాంగ్రెస్కి కంచుకోట. ఒకప్పుడు కమ్యూనిస్ట్ వర్సెస్ కాంగ్రెస్ ఉన్నది, కమ్యూనిస్టులు ఫేడ్ అవుట్ అయిపోవడంతో కాంగ్రెస్ కంచుకోట. సైదిరెడ్డికి టికెట్ ఇవ్వడం వల్ల బీజేపీ కొంత ఓటు బ్యాంక్ పెంచుకుంది. బట్ సైదిరెడ్డి లాంటి నెగిటివ్ ఉన్న వాళ్ళకి టికెట్ ఇవ్వడంతో బీజేపీ మీద కూడా విమర్శలు వచ్చినాయి. నల్గొండ కాంగ్రెస్, మహబాద్ కాంగ్రెస్, భువనగిరి, ఖమ్మం కాంగ్రెస్. భువనగిరి యాక్చువల్గా 60% బీసీలు ఉన్న సీటు, ఉద్యమాలన్నిటికీ కూడా పుట్టినిల్లు. తెలంగాణ ఉద్యమం ఎక్కడైతే డోలు దెబ్బ, గొల్లకుర్మ డోలు దెబ్బ మూమెంట్ పుట్టిందో, బెల్లిలలిత తెలంగాణ ఉద్యమం పాట పాడినందుకే 17 ముక్కలుగా నరికారు. మారోజు వీరన్న స్ఫూర్తి ఆ ఏరియాలో ఉంటుంది. తెలంగాణ ఉద్యమానికి ప్రధాన కేంద్రం వరంగల్, కరీంనగర్ ఎట్లనో భువనగిరి అట్లా. భువనగిరిలో బీసీలు దాదాపు 3.5 లక్షలు గౌడ్స్ ఉన్నారు, 3.5 లక్షల పైగా యాదవ్స్ ఉన్నారు, పద్మశాలీలు ఉన్నారు, మున్నూరు కాపులు ఉన్నారు. బీసీలు 60% ఉన్న భువనగిరి బీసీలకు టికెట్ ఇవ్వాల్సింది. బీజేపీ బీసీలకు టికెట్ ఇవ్వడంతో పాజిటివ్ ఇమేజ్ వచ్చింది. బూర నరసయ్య గౌడ్ గెలిచినా కూడా ఆశ్చర్యం లేదు. కాకపోతే ఈ రెడ్లంతా కూడా తమ రెడ్డి ఆధిపత్యం నిలుపుకోవడం కోసము కోమటిరెడ్డి బ్రదర్స్ ఎంతవరకు పోల్ మేనేజ్మెంట్ చేసిర్రు, రేవంత్ రెడ్డి ఫ్రెండ్ సామాల కిరణ్ కుమార్ రెడ్డికి ఎంతవరకు సపోర్ట్ చేస్తారు. రిజల్ట్ అయితే కొంచెం వర్డ్ ఆఫ్ మౌత్ బూర నరసయ్య గౌడ్కి పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ కూడా బలమైన కంచుకోట. ఈ రిజల్ట్ వచ్చేదాకా కూడా మనం ఖచ్చితంగా చెప్పాలి.